గుండమ్మ సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వస్తే. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక ఎపిసోడ్‌లోకి వెళ్తే త్వరగా వదిన ఆ బాంబ్ పేలిపోతుందేమో జాగ్రత్త వదిన నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పానిక్ అయిపోతూ ఉంటారు. భయంగా చూస్తూ ఉంటారు ఎక్కడ పేలుతుందా అని చెప్పి. ఇక పల్లవి కూడా భయంగానే మొత్తగా ఏదో ప్లగ్ అది పీకేస్తుంది. మొత్తానికైతే ఆ బాంబు డీయాక్టివేట్ అయిపోతుందనమాట. హమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటుంది పల్లవి. ఇక చుట్టూ ఉన్న జనాలు కూడా నువ్వు ఎవరు కానీ అమ్మా నిజంగా టైంకి వచ్చి మా ప్రాణాలు కాపాడావు అని చెప్పి ఇద్దరు ముగ్గురు మెచ్చుకుంటూ ఉంటారు పల్లవిని. ఇంతకీ నువ్వు ఎవరమ్మా అని చెప్పి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ఇక అప్పుడు చంటి అంటాడు, ఎవరేంటండి మా అమ్మ సుమలత గారి పెద్ద కోడలు పల్లవి, మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంట్లో వాళ్ళతో సహా మీ అందరి ప్రాణాలు కాపాడిన దేవత మా వదిన అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ఏంటి ఈ అమ్మాయి మీ ఇంటి పెద్ద కోడలా? అదేంటి సుమలత నువ్వేంటి మరి ఈ అమ్మాయిని నీ కోడలని చెప్పావు అని అక్షతని చూపించి అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు చంటి అంటాడు, తను నా భార్య అక్షిత, ఈ ఇంటికి చిన్న కోడలు. మా అన్నయ్య ఉన్నాడు కదా తిను చరణ్ భార్య, తిను పెద్ద కోడలు పల్లవి అని చెప్పి చంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక వచ్చిన జనాల్లో ఒక ఆవిడ, అదేంటి సుమలత అసలు ఈ అబ్బాయి మీ అబ్బాయా, ఈ అమ్మాయి మీ పెద్ద కోడలా, మరి వాళ్ళిద్దరిని చూపించావు, ఆ అమ్మాయి ఏమో స్లిమ్గా ట్రిమ్గా ఉంది, మీ అబ్బాయి ఏమో ఫిట్గా ఉన్నాడు అని చెప్పి అన్నావు, 6 నెలల హెర్బల్ కోర్స్ వాడు సిమ్గా ఫిట్ అవుతావు అని చెప్పి మాకు చెప్పావు. బిజినెస్ చేసుకోవడానికి ఇదంతా ముందు మీ ఇంట్లోనే ఇలాంటి పర్సనాలిటీలు సిలిండర్ లాంటి పర్సనాలిటీలు పెట్టుకొని నువ్వు మా అందరిని తగ్గిస్తావా బిజినెస్ చేసుకోవడానికి? అందుకన్నా వీళ్ళని ముందుగా రానివ్వలేదు. వీళ్ళేదో బాంబు అని చెప్పి వచ్చారు, లేదంటే వీళ్ళు ఏంటనేది మాకు తెలియదు కదా, మేము ఎంచక్క జాయిన్ అయిపోయే వాళ్ళము, బకరాలు అయిపోయే వాళ్ళం కదా, నీ బిజినెస్ కోసం ఇంత ఇదిగానా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక సుమలతకి చాలా అవమానంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నయం నీ దగ్గర ప్రోడక్ట్స్ కొని ఇరుక్కోలేదు, అయినా మీ ఇంట్లోనే సిలిండర్ లాంటి పర్సనాలిటీ పెట్టుకొని ముందు వాళ్ళని తగ్గించు, ఊర్లో జనాల్ని తర్వాత ఉద్ధరిద్దు. అసలు ముందు ఇంట్లో వాళ్ళని తగ్గించుకో. అసలు డబ్బుల కోసం ఎంత ఇదైనా చేసేలా ఉన్నారు జనాలు. మరీ అసలు నీ ప్రొడక్ట్స్ పడితే సన్నగోడమేమో కానీ వీళ్ళలాగా సిలిండర్ లాగా లావైపోతామేమో. అయినా నీ మాటలు విని వచ్చాం చూడు, నువ్వే అసలు ఎంత అబద్ధాలు చెప్పావనేది అర్థమైపోతుంది. అయినా ఇక్కడ ఇంకా ఉన్నావేంటి, పదండి వెళ్దాము అని చెప్పి ఇక సుమలతని నాన్న మాటలనేసి ఇక అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక సుమలత అక్షిత వీళ్ళంతా కోపంగా చూస్తూ ఉంటారనమాట చరణ్ వీళ్ళంతా పల్లవిని. ఇక అప్పుడు సుమలత అంటుంది, నీకు ముందే చెప్పాను కదా ఇక్కడికి రావద్దని, ఇక్కడికి వచ్చి నా పరువు తీయాలనే కదా, నా అందరి ముందు నా పరువు ఎంత ఇదిగా ఎలా మాట్లాడినారో చూసావు కదా, నా బిజినెస్ అంతా నాశనం చేశావు ఛీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమలత. ఇక చరణ్ కూడా కోపంగా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారనమాట ఇంటికి. ఇదేంటి వదిన ఇలా అయింది, మనం మంచి కదా చేశాము, అమ్మ ఎందుకు అంత ఇదిగా నిన్ను అన్ని మాటలనింది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చంటి అంటూ ఉంటే, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు చంటి, ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో ఏమో, వీళ్ళకి అసలే చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అయినా బాంబు తీసేసి మనం వాళ్ళ ప్రాణాలు కాపాడితే వాళ్ళ పరువు పోయిందని అలా అనడం ఏంటనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వదిన అని చెప్పి అంటాడు చంటి. ఏం చేస్తాం, ఏదైనా ఎదుర్కోవడం తప్ప ఏం చేయలేం కదా, పద వెళ్దాం మనం కూడా ఇంటికి అని చెప్పి అంటుంది పల్లవి. మరోపక్క ఇంటి దగ్గర కోపంగా వెయిట్ చేస్తూ ఉంటారనమాట సుమలత చరణ్ వీళ్ళంతా హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. బామ్మగారు కూడా అక్కడే ఉంటారు. ఇక ఇంటికి ఇటు చరణ్ పల్లవి మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. అదే చంటి పల్లవి మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటే, నాకు భయంగా ఉంది చంటి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏంటి వదినా నువ్వు మంచి పని చేసావు, బాంబు తీసి వాళ్ళ ప్రాణాలు కాపాడావు అనగానే వాళ్ళు అలా మనం చేసిన మంచి తీసుకోవట్లేదు కదా, అదే నా భయం అని చెప్పి పల్లవి అంటుంది. ఎవరైనా ఏదో అంటే నేను చూసుకుంటాను వదినా పద అని చెప్పి చంటి పల్లవి లోపలికి వస్తూ ఉంటే, ఆగక్కడ అని చెప్పి చరణ్ కోపంగా ఆపుతాడు. నిన్ను లోపలికి రప్పించే ప్రసక్తే లేదు, పో బయటికి అని చెప్పి అంటాడు చరణ్ పల్లవితోని. అదేంటి వదినా, అదేంటన్నయ్య అని చెప్పి చంటి అంటూ ఉంటే, చూడు నేను నా భార్యని బయటికి వెళ్ళిపోమని చెప్తున్నాను, నిన్ను కూడా బయటికి వెళ్ళిపోమనే పరిస్థితి తెచ్చుకోకు అని చెప్పి అంటాడు చరణ్ చంటితోని. ఇక అప్పుడు పక్కనే ఉన్న బామ్మగారు, ఏంటి తను ఎందుకు లోపలికి రాకూడదు, తన ఇంటికి కోడలు, నేను చెప్తున్నాను నువ్వు లోపలికి రామ్మా అని చెప్పి బామ్మగారు అన్నంతో ఇక పల్లవి లోపలికి వస్తుంది. పల్లవి లోపలికి వస్తూ ఉంటే ఇక చరణ్కి కోపం వచ్చి, ఏంటి నా మాట అంటే లెక్కలేదా నీకు, పో బయటికి అని చెప్పి జుట్టు పట్టుకొని పల్లవిని ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తాడనమాట. పల్లవి కిందకి అలా పడిపోతుంది. ఇక చంటి ఇటు బామ్మగారు గబగబా వచ్చి పల్లవిని లేపి నెంచో పెడతారు. ఏంట్రా నువ్వు చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు ప్రసాదరావు. అలాగే చంటి, నేను నా భార్యకి చెప్తున్నాను తను ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తను చేసిన పని అలాంటిది అనగానే, ఏంట్రా
ఏం చేసింది అని చెప్పి అంటుంది బామ్మగారు. అప్పుడు చరణ్ అంటాడు, నీకు తను ఏం చేసిందో తెలీదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చంటి అంటాడు, ఏంటన్నయ్య వదిన ఏం తప్పు చేసింది? బాంబు పెట్టారు షాపులో, అది తీసి మీ అందరి ప్రాణాలు కాపాడమేనా చేసిన తప్పు అని చెప్పి అనగానే అప్పుడు ఇక సుమలత అందుకొని, తను ఇప్పుడు కాదురా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది, ప్రతిసారి అంతే నా పరువు తీస్తూనే ఉంది, ఇప్పుడు కూడా అంతే నా పరువు తీసింది, అది కాదత్తయ్య గారు అని పల్లవి అంటూ ఉంటే, ఇంక నీ మాటలు నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అని సుమలత అంటుంది. ఇక అప్పుడు అక్షిత అందుకొని, అయినా నేను షాప్కి రావద్దు అని చెప్పాం కదా, చిలకి చెప్పినట్టు చెప్పాము, రాము అన్నారు, మరి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి అనగానే అప్పుడు చంటి అంటాడు, మీ ప్రాణాలు కాపాడడానికి బయట రౌడీలు మాట్లాడుకుంటే అది విని మీ ప్రాణాలు కాపాడడానికి షాప్కి వచ్చాము, అంతేకాని కావాలని మీ పరువు తీయడానికి కాదు అనగానే, ఇదంతా నాటకం మాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది భువన. అదేంటి భువన తెలియకుండా మాట్లాడకు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, మీ నాటకం అందరికీ తెలుసు, మీ నాటకం ఇటు సుమలత ఆంటీ, అక్షిత, చరణ్ అందరూ నమ్ముతున్నారు, ఎందుకంటే బాంబు వాళ్ళెవరో పెట్టడం కాదు, పెట్టించింది నువ్వే కావాలని ఇదంతా చేసి షాప్కి రావాలని ఈ రకంగా ప్లాన్ చేసావు అని చెప్పి సుమలత కూడా అంటూ ఉంటుంది. అయినా పల్లవి ఎందుకు బాంబు పెట్టిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మగారు. ఎందుకు పెట్టించదు, మీ ముద్దుల మనవరాలు తనకి పేరు రావడం కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పి సుమలత అంటూ ఉంటే, లేదు మమ్మీ నీ బిజినెస్ రైవలరీయే ఎవరో కావాలని ఇదంతా ప్లాన్ చేశారు, అందుకే మేము అక్కడ దాకా వచ్చాము మీ ప్రాణాలు కాపాడడానికి అని చెప్పి చంటి అంటూ ఉంటే, నువ్వు నమ్ముతావేమో మీ వదిన్ని, మాకు ఈ పల్లవి గురించి పూర్తిగా తెలుసు, తను ఎలాంటిదనేది, ఫస్ట్ నుంచి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది, నా పరువు తీస్తూనే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. పల్లవి అంటుంది, నేను బాంబు పెట్టడం ఏంటండి అనగానే, అవును నువ్వే పెట్టావు, అయినా మాట మార్చకు, అయినా సెంటిమెంట్ డైలాగులు ఇప్పుడేం ప్లే చేయకు, మొన్న కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తే మీడియా వాళ్ళని పిలిపించి తెలివిగా లోపలికి వచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఇదొక నాటకం అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక ప్రసాదరావు, రే కావాలని షాప్కి రావాలని ఉద్దేశమే ఉంటే పల్లవికి నేరుగా డైరెక్ట్గా చంటిని తీసుకొని రావచ్చు కదా, మీరు వచ్చినా ఏమైనా ఆపగలరా ఏంటి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అప్పుడు సుమలత, అదేగా దీని తెలివితేటలు, బాంబు పెట్టించి కావాలని ఇదే తీసి మమ్మల్ని సేవ్ చేసినట్టుగా తెలివితేటలు చూపిస్తుంది, ఎప్పుడు అంతే, దానికి పేరు రావడం కోసం ఇలాగే చేస్తుంది, నాకు తెలుసుగా దీని సంగతి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అయినా మా ప్రాణాలు ఏదో కాపాడేసామని గొప్పగా అనుకుంటున్నావేమో, మా పరువు అంతా పోయిన తర్వాత బతుకుంటే ఏంటి ఇప్పుడు ఉపయోగమే లేదుగా, చచ్చినట్టే అని చెప్పి సుమలత అంటుంది. అప్పుడు పల్లవి, అదేంటత్తయ్య మొదటి నుంచి నన్ను ఎందుకు ఎప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటారు అని చెప్పి అనగానే అప్పుడు చరణ్, ఎందుకంటే నువ్వు ఎప్పుడు తప్పులు చేస్తావు నాకు తెలుసు, అయినా సరే నీ తప్పు లేదనుకుందాం, బాంబు పెట్టారే అనుకుందాము, నువ్వు డైరెక్ట్గా రాకుండా మాకు ఫోన్ చేయొచ్చు కదా అని చెప్పి అంటాడు చరణ్. అప్పుడు అక్కడ ఉన్న భువన అంటుంది, కరెక్ట్గా అడిగావు చరణ్, అసలు ఏ పల్లవి, నా నెంబర్ లేదా, అక్షిత నెంబర్ లేదా, ఆంటీ నెంబర్ లేదా, చరణ్ నెంబర్ లేదా, మాలో ఎవరికైనా ఫోన్ చేసి ఇలా బాంబు పెట్టారని చెప్పచ్చు కదా, అలర్ట్ చేయొచ్చు కదా, లేదు నువ్వు రావాలి, సేవ్ చేయాలి, నువ్వు వచ్చేదాకా బాంబు పేలదు, నువ్వు తీసేదాకా బాంబు పేలదు, నీకు మంచి పేరు అనుకోవడం, ఇదంతా నాటకం తెలుస్తూనే ఉంది నువ్వేంటనేది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అదే భువన అంటూ ఉంటే అప్పుడు చరణ్, కరెక్ట్గా అన్నావు భువన, అయినా దీంతో మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు, ఇదంతే, అయినా నువ్వనే దానివి నా జీవితంలో లేకపోతే నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేదే అది, కానీ నిన్ను నాకు ఇచ్చి కట్టబెట్టారు, నిన్ను ఎప్పుడెప్పుడు వదిలించుకుందాం అంటే ప్రతిసారి నాతో పట్టుకొని వేలాడుతూనే ఉన్నావు, ఇప్పుడు మాత్రం నువ్వు ఇక మా అమ్మ అసలు ఎంత అవమాన పాల్పడింది ఆ షాప్ దగ్గర, నేను ఏమీ చేయలేకుండా చేతకాని వాళ్ళలాగా ఉండిపోయాను, ఏం మాట్లాడలేకపోయాను నువ్వు చేసిన పనికి, అసలు ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి లేదు, పో బయటికి అని చెప్పి అనగానే, సరే అయితే నేను ఉండడం ఎవరికీ ఇష్టం లేదు, ఇక ఏదో ఒక వంక కావాలి మీకు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని గట్టిగా బలంగా చేసుకున్నారు మీరు, మీకు తగ్గట్టుగా సరే ప్రేమ ఉన్న చోటు ఉండొచ్చు, కానీ నన్ను కట్టుకున్న వాడికి నా మీద ప్రేమ లేదు, ఎప్పుడెప్పుడు పోతానా అని చెప్పి చూస్తున్నాడు, సరే ఇక నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి, ఇక నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు అని చెప్పి అంటుంది పల్లవి. ఇంట్లోకి వెళ్తూ ఉంటే, ఏంటి బయటికి వెళ్తానని ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, నావి కొన్ని జ్ఞాపకాలు, నా వస్తువులు ఇంట్లో ఉన్నాయి కదా అత్తయ్య గారు, అవి చూస్తే మళ్ళీ మీ అబ్బాయి గారికి డిస్టర్బెన్స్, అందుకే నావన్నీ సర్దుకొని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, అందుకే ఇంట్లోకి వెళ్తున్నాను అని చెప్పి పల్లవి ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఇటు సుమలత, అక్షిత, భువన ఫుల్ హ్యాపీ అయిపోతారనమాట. పల్లవి కాసేపట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక ఇటు బామ్మగారికి టెన్షన్ అవుతూ ఉంటుంది. పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటుంది, ఎలా అని చెప్పి ఇక బామ్మగారు అలాగే ఇటు చంటి ఇద్దరు కలిసి గుండమ్మకి కాల్ చేస్తారనమాట. ఏంటి బామ్మగారు చెప్పండి అని చెప్పి గుండమ్మ లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇలా గొడవ అయింది, అంత మిస్అండర్స్టాండ్ చేసుకొని పల్లవి కావాలనే చేసిందని చెప్పి ఇలా అనేసరికి పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని బ్యాగ్ సర్దుకుంటుంది. నువ్వే ఏదో ఒకటి చేయాలమ్మా అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటే, అదేంటండి పెద్దవారు మీరు ఉన్నారు, మీరు చెప్పిన ఎవరు వినట్లేదా అనగానే, ఎవరు వినట్లేదమ్మా, అందుకే నువ్వే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనగానే, అవును మేడం మీరే ఏదో ఒకటి చేయాలి, మేము ట్రై చేశాము, ఇటు మా నాన్నగారు బామ్మగారు అందరూ చెప్పాము, కానీ మా అన్నయ్య వాళ్ళు ఎవరు వినట్లేదు, ఇటు వదినే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అనగానే ఇక మేము కూడా ఏం చేయలేకపోతున్నాం, మీరే ఏదో ఒకటి చేయాలి మేడం, ప్లీజ్ మేడం అని చెప్పి చంటి కూడా బతిమాలుతూ ఉంటాడు. అవునమ్మా
ప్లీజ్ అమ్మా త్వరగా నువ్వే వచ్చి ఏదో ఒకటి చెయ్యమ్మా అని చెప్పి బతిమాలితే సరే నేను వస్తున్నాను అని చెప్పి గుండమ్మ ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఏదో ఆలోచించుకొని గుండమ్మ కూడా బయలుదేరుతుందనమాట. ఇటు పల్లవి దగ్గరికి, మరోపక్క ఇటు హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారనమాట. పల్లవి ఎప్పుడెప్పుడు బ్యాగ్ సర్దుకొని వస్తుందా అని చెప్పి. ఇక పల్లవి వస్తూ ఉంటుందన్నమాట. మెల్లగా సర్దుకుంటూ ఉంటుంది రూమ్లో. ఇటు సుమలత, అక్షిత, భువన మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి చాలాసార్లు మనం ట్రైల్ వేసాం పల్లవిని పంపించడానికి, కానీ ఈసారి మీ పరువు పోయింది. కానీ షాప్ దగ్గర మనం ఏం చేయకుండానే పల్లవి తన నోటి నుంచి తనే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని భలే భలే అనేసింది ఆంటీ. మనకి మంచి జరుగుతుంది అంటే మీకు కొంచెం పరువు పోయింది కాదనట్లేదు, కానీ పల్లవి మెయిన్గా వెళ్ళిపోతుంది, అది సంతోషం అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అవును నేను కూడా అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. ఇటుపక్క బామ్మగారితో ప్రసాదరావు అంటారు, అదేంటమ్మా గుండమ్మ గారికి ఫోన్ చేశానన్నావు ఇంకా రాలేదేంటి అనగానే, ఆవిడ వస్తుందిరా వస్తాననే చెప్పింది, ఆవిడ వస్తే మరి పల్లవిని ఆపుతుందేమో చూద్దాము అని చెప్పి బామ్మగారు కూడా అంటూ ఉంటారు. ఈ లోపల పల్లవి మెల్లగా బట్టలు సర్దుకొని మెట్లు దిగుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఇక వచ్చి సుమలత దగ్గరికి, అత్తయ్య గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. పల్లవి వెళ్ళిపోమనే చెప్పింది అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.